సాధు సుందర్ సింగ్ భారతదేశమునకు సువార్థికుడిగా క్రీస్తు రాయబారిగా పిలువబడిన సాధు సుందర్ సింగ్ పంజాబ్లోని రాంపూర్ అనే గ్రామంలో 1889 సంవత్సరము సెప్టెంబర్ 3వ తేదీన ఒక సిక్కు మత సంప్రదాయ కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి సర్దార్ షేక్ సింగ్ సిక్కు మత సంప్రదాయాలను ఎంతో భక్తి నిష్టలతో ఆచరించేవాడు. ఆ పద్ధతిలోనే సాధు సుందర్ సింగ్ను పెంచారు. చిన్నతనం నుండి తాను క్రైస్తవ పాఠశాలలో చదివినప్పటికీ తన 7వ ఏట భగవద్గీతను వల్లించేవాడు. సిక్కు మత వైరాగ్యముతో నిండియున్న కారణము చేత సిక్కు మత గ్రంథమైన ఆది గ్రంథ్ను తల్లి చేత ప్రేరేపించబడి గురువు సహాయంతో నేర్చుకున్నాడు. తన 14వ ఏట తల్లి మరణించడంతో సుందర్ జీవితంలో ఇంకా భక్తిభావం పెరిగింది. అయితే తాను చదువుచున్నది క్రైస్తవ పాఠశాల గనుక బైబిల్ గ్రంథమును పరమత గ్రంథమని ద్వేషిస్తుండేవాడు. తన స్నేహితులతో కలిసి క్రీస్తు సువార్త బోధించుచున్న వారిపై రాళ్ళు రువ్వుతూ బైబిల్ పత్రాలను చించి వేస్తూ అగ్నిలో వేసేవాడు. ఈ విధముగా జీవిస్తున్నాను. అతని జీవితంలో మాత్రం శాంతి సంతోషాలతో లేని వాడుగానే ఎన్నో రాత్రులు గడిపినాడు. హృదయంలో నెమ్మది లేదు. భయంకరమైన కలవరముతో నిండిపోయాడు. నిజమైన శాంతి అనుగ్రహించే దేవుడు ఉంటే అతనెవరో నాకు కనబడాలి. నేను తెలియక ఇంతకాలం నుండి చేస్తున్న భక్తి శ్రద్ధలు నాకు శాంతినివ్వలేకపోయాయి. నిజముగా దేవుడు అనబడే వాడు ఉంటే తన్ను తాను నాకు ప్రత్యక్షపరచుకోవాలని, తన హృదయములోని ఆ శాంతిని తొలగించాలని, లేని ఎడల ఈ జీవితం తనువు చాలిస్తానని మరణపేక్ష గలవాడై తన ఇంటికి సమీపమునున్న రైలు పట్టాలపై తన తల పెట్టి చనిపోతానన్న తీర్మానంతో నిద్రించుచూ ఉండగా ఓ తెల్లవారు జామున 3వ గంటలకు లేచి చన్నీటి స్నానం చేసి తన గదిలోనికి వెళ్ళి మోకరించి తనకు తెలిసిన దేవుళ్ళు పేరిట ప్రార్థించ మొదలుపెట్టగా తన హృదయం తీరని అశాంతితో ఉద్వేగభరితముగా నిండిపోయినది. ఇక తనువు చాలిస్తేనే బాగుండు అనుకొను సమయంలో ఆ గది అంతయు వెలుగుమయమై నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరమునకు మార్గం లేదని యోహాను 16:6 మాటలు విని దైవ ప్రత్యక్షతను పొందుకున్నాడు. క్రీస్తు ప్రభువు యొక్క తేజస్సును కనులారా చూస్తూ ఆయన పాదాల చెంత ఓ నూతన తీర్మానం తీసుకున్నాడు. ఆ క్షణములోనే అతని హృదయంలో మార్పు కలిగి శాంతిని పొందుకొని ఈ యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చాడు. సిక్కు మతం నందు నిష్టగల సాధు సుందర్ సింగ్ తండ్రి మా కులమునకు సిగ్గు తెస్తాడేమో అని కుమారుని హెచ్చరించాడు. తన మాట వినకపోవుట చూసి చివరకు ఆహారంలో విషం కలిపి పెట్టాడు. దేవుని కృప వలన తన అనుదిన ప్రార్థన చేత బ్రతికి ఇంకా ఈ బ్రతుకు క్రీస్తుకే అంకితమని ఆయన కొరకే సాక్షిగా ఉంటానని తీర్మానం చేసుకొని తన 16వ ఏట బాప్తిసము తీసుకొని క్రీస్తు కొరకు సాక్షిగా 1905 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన కాషాయ వస్త్రాలను ధరించి ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను దర్శించి యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే రక్షణ మార్గమని బోధిస్తూ అందరినీ ఆకర్షిస్తూ గ్రామానికి నడిచి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ప్రభుత్వ అధికారులు పట్టుకొని భయంకర శిక్ష వేశారు. అయినను తన జీవితం తన కొరకు కాదు, తన రక్షణ కొరకు చనిపోయిన తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు కొరకే అంటూ అనేక కష్టాలకు, నష్టాలకు, బాధలకు, శ్రమలకు, నిందలకు ఓర్చుకుంటూ సువార్త ఎరగని వారికి సువార్త ప్రకటిస్తూ మనం అసలు ఎందుకు బ్రతికి ఉన్నాం? బైబిల్ ప్రకారం చూస్తే మారు మనసు పొందిన ప్రతి వాడు మిషనరీ పని చేయడానికే బ్రతకాలి. అయితే మనము నెలలో ఎన్ని రోజులు కాస్తో కూస్తో సువార్త వ్యాప్తికి పాటుపడుతున్నాం?
ఆలోచించండి. మిషనరీగా ఉండడంలో గొప్ప ఒంటరితనం ఉంది, కన్నీళ్ళు, శ్రమలు ఉన్నాయి. మిషనరీగా వెళ్ళడానికి అతని బంధువులకి, పంపిన వారికి కూడా ఈ వేదనలో భాగం ఉంది. జాతీయ భావం, తన వారంటే సానుభూతి, ప్రేమ లేని వాళ్ళు మిషనరీలుగా పనికిరారు. సాధు సుందర్ సింగ్ తన దేశాన్ని ప్రేమించాడు. అందుకే అంత భారం నెత్తిన వేసుకొని అందరినీ ముఖాముఖిగా కలిసి యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఆయన ఆదర్శాలు గొప్పవి, ఆయన అనుభవించిన శ్రమలు గొప్పది. ప్రియా సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించండి. సాధు సుందర్ సింగ్ ఒక యవ్వనములో దైవ గ్రంథాన్ని చింపివేసి తన జీవితాన్ని చింపుకున్నట్లుగా శాంతి సమాధానం లేక, జీవితంపై తృప్తి లేక ఎన్నో రాత్రులు గడిపి చివరికి మరణాపేక్ష గలవాడై ఎన్నోసార్లు ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. ఈరోజు నీ యవ్వన జీవితంలో నీ ఇష్టాన్ని బట్టి, తప్పుడు జీవితాన్ని బట్టి, చేసే ప్రతి పాపాన్ని బట్టి మరణపేక్ష, ధనపేక్ష, ఇహ సంబంధమైన విచారము వల్ల శాంతి లేక, సమాధానం రాక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నావు. తద్వారా నిద్ర పట్టకుండా నిరుత్సాహంతో నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే వినండి, ఇది నీకోసమే. ఈ సాధు సుందర్ సింగ్ను మార్చిన దేవుడు నిన్ను కూడా అనేక మందికి మార్గదర్శిగా నిన్ను దీవించబోతున్నాడు. అయితే ఈరోజే క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనపై ఆధారపడి అనేక మందికి ఆదర్శనీయముగా దేవుడిని మార్చబోతున్నాడు. ఎందుకని ఆయనలాగా నిన్ను, నీ దేశమును ప్రేమించకూడదు? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈరోజు మనము ఈ గొప్ప సాక్ష్యం ద్వారా మనము ఎందుకు పిలువబడ్డాం, ఎందుకు మేము బ్రతుకుతున్నాం అనే సత్యాన్ని గ్రహించి ఈ సాక్ష్యాన్ని విని మనము ఇతరులకు సాక్షిగా మారడానికి ఈ సాక్ష్యం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.